నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రసన్న మాఫియాలకు అడ్డాగా మార్చారని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఆరోపించారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం పెనుబల్లి గ్రామంలో జరిగిన ఇదేమి కర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామంలో పర్యటించి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రసన్నపై తీవ్ర ఆరోపణలు చేశారు. నియోజకవర్గం నుండి విచ్చలవిడిగా ఇసుక గ్రావెల్ తరలిపోతోందని, అక్రమ వ్యాపారంలో ఎమ్మెల్యేకు వాటా ఉందని అన్నారు. ఈ రోజున మా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఇదేమి కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున పెనుబల్లి గ్రామానికి రావడం జరిగింది. ఈ గ్రామానికి వచ్చేసి ప్రతి ఇంటికి వెళ్లి వాళ్ళ సమస్యలని అడిగి తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇవాళ ఈ పెనుబల్లి గ్రామంలో మనం తిరుగుతుంటే ఏ ఇంటికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరి నోట ఒకటే మాట, ఈ 4 ఏళ్లలో మా గ్రామానికి ఒరిగింది ఏమి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టారు, కానీ ప్రసన్న కుమార్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు చేసింది ఏమీ లేదు. అది పోగా మీరు అక్రమంగా కరకట్టల్ని బలహీనపరచడం వల్ల గత ఏడాది వరదల వల్ల పూర్తిగా ఈ గ్రామం మొత్తము నీళ్ల మట్టం అయిపోయి నీళ్లలో వేలాది రూపాయలు, ప్రతి ఇంట్లో వేలాది రూపాయలు, టీవీలు పోయినాయి, వాషింగ్ మిషన్లు పోయినాయి, వాళ్ళ ఇల్లులు కూడా కొట్టుకోపోయాయని ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో ఆవేదనతో బయటకు వచ్చి చెప్తున్నారు. ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ రోజున సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఈ గ్రామానికి విచ్చేస్తే ప్రతి ఒక్కరిని గృహ నిర్బంధన చేసి పెయింట్ ఆర్టిస్ట్ బయటపెట్టి మాకు అసలు ఎటువంటి డ్యామేజ్ జరగలేదు, మాకు ఎటువంటి నష్టం జరగలేదు, మీరు మాకు ఎటువంటి సహాయం చేయనవసరం లేదని చెప్పి ఆర్టిస్ట్ ద్వారా చెప్పించిన ఘనత ప్రసన్న కుమార్ రెడ్డి గారికి దక్కుతుంది. ఇవాళ వేలాది రూపాయలు ఇంట్లో వెళ్తుంటే ఆ రోజున పాడైపోయిన వాషింగ్ మిషన్లు, టీవీలు ఇంకా పెట్టుకున్నారు ఇంట్లో. అవన్నీ మీకు కనిపించట్లేదా ప్రసన్న కుమార్ రెడ్డి గారు? మీరు ఇవాళ ఆ రోజున ఆ జరిగిన వరదకి మట్టి కొట్టుకొని వచ్చి దళిత భూమిలోకి వస్తే, దళిత భూమిలోకి వాళ్ళు పర్మిషన్ తెచ్చుకొని ఆ మట్టి ఎత్తుకోవడానికి పర్మిషన్ తెచ్చుకుంటే ఆ దళితులందరి దగ్గర బెదిరించి వాళ్ళు టిప్పర్కి 80 రూపాయల లెక్కన వాళ్ళందరికీ బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి మట్టి తీసుకెళ్లిన ఘనత కూడా ఈ గ్రామ నాయకులకి అలానే ప్రసన్న కుమార్ రెడ్డి గారు తప్పుతుంది. ఇలా అన్ని విధాలుగా పెనుబల్లి గ్రామాన్ని ప్రసన్న కుమార్ రెడ్డి గారు గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు ఇబ్బంది పెడుతున్నారు. ప్రతి ఇంట్లో అదే మాట. అలానే ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇవాళ మిరగలు గ్రావెల్ మనం చూస్తున్నాము. గ్రావెల్ వల్ల ఆ పెద్ద కొండ ఉంటే ఆ కొండ అంతా కరిగిపోతుంది. ఎన్నోసార్లు మా నాయకులు దాన్ని ఆపితే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టదామని చెప్పి బెదిరిస్తారు. వాళ్ళ మీద వాళ్ళకి సహకరించరు. ఎంఆర్ఓ గారి దగ్గరికి రిప్రజెంటేషన్ ఇచ్చాము, ఆర్డీఓకి రిప్రజెంటేషన్, దాని మీద స్పందించరు. ఎక్కడ పోయింది ప్రసన్న కుమార్ రెడ్డి గారు? ఈ గ్రామీణ అంతా ఎక్కడ పోయింది? నిన్న గడప గడపకి ప్రోగ్రామ్ లో ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎన్టీఆర్ వర్ధంతి మొన్న ఘనంగా జరిగితే రాష్ట్రంలోనే అలానే నియోజకవర్గంలోనే ఆయన పేపర్ తిరిగి చూసి దాన్ని ఓర్చుకోలేని ప్రసన్న కుమార్ రెడ్డి గారు నిన్న ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు